శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కుట్టు మిషన్లో భాగంగా 30 డేస్ కుట్టు మిషన్ నేర్చుకోవడం ఎలా అనేది భాగంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి థియరీ ప్రకారము మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు కటింగ్లు బాగా నేర్పించారు కాబట్టి ఆ కటింగ్లు ఏ విధంగా ఉంటాయని మీకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ప్రిల్స్ ఫ్రాక్ అని ఉంది. ఈ ప్రిల్స్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది, ఆ ముందు మీకు వ్యూ తెలియాలి. ప్రిల్స్ ఫ్రాక్ వ్యూ తెలిస్తే కానీ మీరు టైలరింగ్ దగ్గర పోయి నేర్చుకోలేరు. ఈ ప్రిల్స్ ఫ్రాక్ వీడియో అనేటువంటిది బాడీ పొడవు, ఈ ప్రిల్స్ ఫ్రాక్కి బాడీ పొడవు ఏదైనా ఇంచుల్లో తీసుకోవాలి. 7 ఇంచ్ బాడీ పొడవు 7 ఇంచ్. ఈ చెస్ట్ అనేది 24 ఇంచెస్. అదేవిధంగా భుజము అనేటువంటిది 10, భుజము 10 ఇంచులు. ముందు మెడ అంటే మీరు టైలరింగ్లో ఎన్ని పదాలు తెలుసుకోవాలి. మీరు ఎక్కడ పోయినా ఎవరు నేర్పించండి, మీరు నేర్చుకోలేరు. ఒక పుస్తకం చూసి చెప్పేది కాదు, మీకు అవగాహన కోసం చెప్తాను. ముందు అవగాహన వస్తే త్వరగా పోయి నేర్చుకోవచ్చు. ముందు మెడ 3, వెనుక మెడ 2, చేతుల ప్యాంట్స్ 4, చేతులు పొడవు 4, చేతి లూజు 7. ఇప్పుడు 0 నుండి 1 వరకు, 0 నుండి 1 వరకు బాడీ పొడవు. 0 నుండి 1 వరకు బాడీ పొడవు అంటే 0 నుంచి 1 వరకు ఈ బాడీ పొడవు అనేది ఉంటుంది. అప్పుడు బాడీ పొడవు ప్లస్ 0 నుండి 1 వరకు బాడీ పొడవు ప్లస్ 1. బాడీ పొడవు ఎంత ఇచ్చిందో 7 ఇచ్చిందాం. ఈ 0 నుండి 1 వరకు చూడు, బాడీ పొడవు 1 ప్లస్ 8. అప్పుడు బాడీ పొడవు అంతా 7 ఇచ్చాం ప్లస్ 1 8. బాడీ పొడవు అంటే 0 నుంచి 1 వరకు 8 ఇంచులు. ఈ విధంగా ఇది 8 ఇంచులు ఉండాలి. అదేవిధంగా 0 నుంచి 2, 0 నుండి 0 టు 2, 0 టు 2 నుండి చెస్ట్ని 4 భాగాలు చేయాలి. చెస్ట్ 4 భాగాలు, చెస్ట్ని 4 భాగాలు చేసి ఒక ఇంచి కలపాలి. అంటే చెస్ట్ని 4 భాగాలు చేసిన తర్వాత ఈ చెస్ట్ని అనేటువంటిది 4 భాగాలు చేయాలి. దానికి 4 భాగాలు చేసి ఇది చెస్ట్. ఈ చెస్ట్ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు ప్లస్ 1. చెస్ట్ని 4 భాగాలు చేస్తే ఇక్కడ చెస్ట్ ఎంత ఇచ్చాము? 24 ఇచ్చాము. చెస్ట్ని 4 భాగాలు చేసి 4 ఆర్ల 24 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది? 25. 1 కలిపితే 25. అంటే చెస్ట్ 24 ఇచ్చాము. ఈ 24ను 4 భాగాలు చేస్తే 6 అయింది. చెస్ట్ 6 అయింది. 6కు 1 కలిపితే 25 ఇంచులు. సరే, 7 ఇంచులు. 7 ఇది 7 ఇంచులు అయింది. 1 కలిపితే ఇలా, అంటే క్రాస్ వచ్చినప్పుడు 1 కలిపితే తప్ప క్రాస్ కుదరదు. కాబట్టి
ఈ షష్టిని 24 ఇంచుల్ని 4 భాగాలు చేస్తే 4 6 24, 6 1 కలిపితే 7. అప్పుడు ఇది 7 వచ్చింది. అదేవిధంగా 0 నుండి 4, 0 to 4, 0 to 4, 0 to 4 హాఫ్ భుజం, హాఫ్ ఇంటూ భుజము 5 ఇంచు. భుజం ఎంత ఇచ్చాడా? 10 ఇచ్చాం. అంటే భుజానికి 1/2 భుజం అంటే 1/2, 10/2 అంటే = 5. 1 నుంచి 0 నుంచి 4కి. అదేవిధంగా 0 into 5, 4 నుండి 5, ఈ 4 నుండి 4 to 5. భుజం ఎంత? భుజం చూసుకోవాలి. భుజం ఎంత ఇచ్చాము? 10 ఇచ్చాము. 1/2 ఇంటూ భుజం అంటే 5, అంటే 1/2 ఇంటూ భుజము 10. డివిజన్ చేస్తే 5 2 5ల 10, 5 1ల 5. సంఖ పొడవు 4 into 5 సంఖ పొడవు. సంఖ పొడవు రావాలంటే 4. సంఖ పొడవు 4 తీసుకోవాలి. 4 నుండి 5 వరకు ఈ సంఖని 5, పొడవు 4. 5 నుంచి 7, 4 నుండి 5, 5 నుంచి 5 to 7, 5 to 7 ఇది ఎన్ని ఇంచుల్లోనే ఉంటుందండి. 5 నుంచి 7, 5 to 7 ఏది? 5 to 7. ఈ 5 to 7 అనేటువంటిది = 4. 5 to 7 అనేటువంటిది సంఖ పొడవు. ఈ సంఖ పొడవు 4 వచ్చింది. తర్వాత 5 to 7 సంఖ పొడవు, ఒక సంఖ పొడవు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 వచ్చింది. 0 to 8 సేమ్. 0 to 8 కూడా 2 4. అదేవిధంగా చూడండి, ఈ విధంగా మీ కొలతలు చూసుకోండి, మీకు అవగాహన ఉంటుంది. త్వరగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అని నమ్ముతూ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చారు 0 1 2 52 మెయిన్ పీస్. మెయిన్ పీసు 52. ఇది 104, 104 2 అనమాట. ఇది 2. ఇది 52 పీస్ 1, 52 పీసు 1. ఇది కూడా 0 1 2 3, 0 1 2 3. అదేవిధంగా ఇందాక చెప్పిన 0 to 8 వచ్చింది. 8 9 ఇది రాసుకున్నారా? 8 to 9. ఇదో చూడండి, ఇక్కడ సింబల్స్ చూడండి. 8 to 9. ఈ 8 to 9 అనేది ముందు మెడ ఎంత? 3. ఇక్కడ 8 9 ముందు మెడ 9, 3 ఇంచులు. అదే 9 11, 9 to 11. ఇక్కడ చూడండి సింబల్స్. 9 to 11, 9 11, 9 నుండి 11, 9 నుంచి 11, 3/4, 9/11, 3/4.
అంటే ఇది కూడా ముందు మెడ. 0, 12 చూడండి ఇక్కడ సింబల్ చేశాను. 0, 12 ఈ 0, 12 వెనుక మెడ. 0 to 12 ఇది వెనుక మెడ. వెనుక మెడ వచ్చేసి 2 ఇంచ్ 2. తర్వాత 13, 14 13 to 14 3/4 ఇంటూ వెనుక మెడ. ఇప్పుడు ఈ ప్రిన్స్ ఫ్రాక్లో ఈ ప్రిన్స్ ఫ్రాక్లో 13, 14 మెయిన్ పీస్ ఒకటి. మెయిన్ పీస్ వచ్చేసి పొడవు 7 + 2.5 9.5 అవుతుంది. మెయిన్ పీసు 7 + 2.5 కలుపుకుంటే 9.5 మెయిన్ పీస్ పొడవు అవుతుంది. వెడల్పు 2 ఇంచుల్లోనే ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 24 + 4 52 ఇంచులు. ఈ 52 తర్వాత రెండో పీసు 0 to 1 6 ఇంచులు. 0 నుంచి 2 52 అనేది ఇక్కడ వెడల్పు. 0 నుండి 2 వెడల్పు 52 + 52 ముందు వెనుకది. ఇది కూడా 104 వస్తుంది ఇంచులు. ఇలాంటి పీసులు ఇట్లా ఉండాలి. ఇలాంటి పీసులు 2 కావాలి. అదేవిధంగా ఇది కూడా 2 కావాలి. 2 పీసులు కావాలి ఇలాంటి. తర్వాత మూడో పీసు 0 నుండి 1 ఇది కూడా 6 ఇంచులు. తర్వాత 0 నుంచి 2 52 ఇంచులు. ఈ విధంగా 0 నుంచి 2. ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే మీకు ఆ మెజర్మెంట్లు కొలతలు ఏ విధంగా ఉండాలి చూసి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత టైలరింగ్ దగ్గరికి పోతే ఈజీగా మీరు కుట్టు మిషన్ నేర్చుకునే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తెచ్చుకొచ్చాను. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.